యోనా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. చూసారండి. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రంలో గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో సంగతి వచ్చెను. అనగా కీడు, నష్టము, ఆందోళన అది పెరగడం స్టార్ట్ అయింది. ఎందుకంటే దేవుడు నీకు వేరు అయిపోయాడు, దేవుడు నీకు అగెనిస్ట్గా ఉన్నాడు. కాబట్టి యోనా గారు కొనసాగుతున్నాడు హ్యాపీగా. టికెట్ దొరికింది, కింద మంచి సీటు దొరికింది, హ్యాపీగా బిషాన వేసాడు, ఫుల్ గాఢ నిద్రలో రిలాక్స్గా ఉన్నాడు. ఇంకెవరు ఆపేది అర్థం కాదు. ఓడ రాదు, సాధారణంగా వచ్చింది, టికెట్ దొరికింది, ఎక్కించుకున్నారు, సీటు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ కన్ఫామ్. నేను 100% తర్షీషు పట్టణానికి, రమ్యమైన అందమైన నాకు ఇష్టమైన స్థలానికి వెళ్ళిపోతున్నాను. ఎవడు ఆపలేడు, ఇంక్లూడింగ్ దేవుడు కూడా ఆపలేడు అనుకున్నాడు. మనం కూడా అంతేగా. ఏదైనా జరిగితే ఇంకెవడు ఆపేది నన్ను. ముందుంది ముసల పండగ, ముందుంది దంచుడు, అర్థమవుతుంది. అంతా దేవుని చిత్తమే అన్నా, అంతా కరెక్టే అన్నా, పర్ఫెక్ట్గా విల్ ఆఫ్ గాడ్. ఓహో ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఆయన అట్లనే బయలుదేరింది. అక్కడ సాధారణంగా 3 నెలలకు 6 నెలలకు ఓడ వస్తుందంట. ఒక 6 నెలలకు వస్తుంది ఓడ. మన బ్రదర్ గారు వెళ్తానే రెడీగా ఉంది. అలాగే టికెట్ మామూలు దొరకదు, టికెట్ రెడీగా ఉంది, స్థలం దొరకదు, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఒక మాట చెప్తాను ఇక్కడ, ప్రతిదీ నీకు అనుకూలం ఉంది కాబట్టి ఇది దేవుని చిత్తము అని అనుకోవడం పొరపాటు. చాలాసార్లు అలా అనుకుంటారు. అనుకూలంగా ఉంది కదన్నా, అనుకూలమే కాదు, నీ అంతరంగిక నిశ్చయత, అంతరంగిక సమాధానము, ఇన్నర్. కాబట్టి స్పిరిచువాలిటీ అంతా నాట్ అవుట్ సైడ్ వరల్డ్, ఇది ఇన్సైడ్ వరల్డ్. కాబట్టి ఆ యాక్సెస్ ఉండాలి, ఆ సెన్సిటివ్ ఉండాలి, ఆ సెన్స్ లేదా ఎట్లా సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటే ఆ యంత్రాలు అవి పెట్టినప్పుడు అది అలా నువ్వు అంతరంగంలో రిసీవ్ చేసుకోవాలా. అది సేవకుల్లో ఉన్న గొప్పతనం. భక్త్ సింగ్ గారు కానీ ఏసన్న కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏమిటంటే ఆ విధంగా నడిచారు. అంత బాగానే ఉంది కదన్నా, పెట్టేసేయండి అన్న, అంత బాగుంది లేదయ్యా, ఆయన ఏమంటున్నాడు చూద్దాం, పైన ఆయన ఏమంటున్నాడు చూద్దాం. జోబు నుండి డబ్బులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ మనకు అనుకూలంగా చేసేయచ్చు. నో, ఇది అలాంటిది కాదు. సరే, ఇక్కడ ప్రతికూలత, నష్టము, కీడు ప్రారంభించబడింది. అలా ఆ విధంగా సముద్రంలో వ్యతిరేకత ప్రారంభించబడింది. గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ఓకే, 6వ వచనం చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓ ఈ నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఎట్లా పరిస్థితి వచ్చింది? రెండవది చూస్తే ఒక అన్యుడు వచ్చి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మిస్టర్ యోనా గారు లేదా మిస్టర్ యోనాజీ అన్నాడా? ఒక అన్యుడు, దేవుని సేవకుణ్ణి, దేవుడు ఏర్పరచుకున్న వాణ్ణి, దేవుడు పిలిచిన వాణ్ణి ఒక అన్యుడు చెప్తున్నాడు. మాత్రమే కాదు, నిద్రపోతా అని పలుకుతున్నాడు. లేదా ఒక అన్యుడితో అంత హీనంగా చెప్పించుకునే దుస్థితి వచ్చింది ఈ దైవజనుడికి. సోదరుడ సహోదరి, అన్యుల ద్వారా చెప్పించుకునే పరిస్థితి ఎంత అవమానం అండి, ఏదో దౌర్భాగ్యకరమైన విషయం. యోనాకు ఒక అన్యుడు చెప్తున్నాడు, ఓ ఈ నిద్రపోతా లే. దేవుని బిడ్డ, దేవుని చిత్తానికి వేరుగా ఎప్పుడైతే వెళ్తావో, దేవునితో కనెక్షన్ ఎప్పుడైతే కోల్పోతామో, ఇక అంతా కూడా పతనం, అవమానకరమైన విషయం. ఒక సత్యం ఏమిటంటే, స్పిరిచువాలిటీ అంటే ఇట్ ఈస్ నాట్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్, అంటే రిలీజియస్ ప్రాక్టీస్ కాదు, ఒక ఫార్మేట్ కాదు, ఏదో ఒకటి కొన్ని చెప్పడం వినడం అనేది కాదు. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేవునితో కనెక్షన్, అంతే. మిగతా అంతే ఏమైనా పర్వాలేదు, అనవసరం. దేవునితో కనెక్ట్ అయి ఉంటే చాలు. దట్ ఈస్ స్పిరిచువాలిటీ యాక్చువల్గా, అంతే. మిగతాదంతా కూడా దాన్ని అనుసరించి నడిపించడమే. అసలు కనెక్షనే లేకపోతే చెప్పండి, మిగతాదంతా మనం నడిపించడమే, మనం చెప్పడమే, మనం మాట్లాడమే, అది ఉపయోగం లేదు. కనెక్షన్ ఇంపార్టెంట్, ఆత్మతో నడవడం ఇంపార్టెంట్, దేవుని సన్నిధిలో నిలబడడం ఇంపార్టెంట్. అర్థమవుతుందండి?
అది ఇంపార్టెంట్. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఉండడమే దేవునితో కనెక్ట్ అయి ఉంటావు. వన్స్ కనెక్ట్ పోయిందంటే ఏమవుతుంది, మిగతాది అంతా మళ్ళీ చెప్తున్నాను మొత్తం మనం చేసుకునేదే. కానీ పైన మాత్రం ఒక బోర్డు ఏదో పెట్టుకుంటాం, అది నీ ఇష్టం, పెట్టుకో, తప్పులేదు. నీకు ఎట్లా అనిపిస్తే అలా పెట్టుకోవచ్చు. కానీ కనెక్షన్ ఇంపార్టెంట్. ఏర్పరచబడిన దైవజనుడే యోనా. యోనా రా, నేను ఏర్పరచుకున్నాను. పిలుపున్నవాడే ప్రత్యేకంగా పలాని పట్టణానికి వెళ్ళు. అంత ఉంది, కనెక్షన్ పోయింది. తర్వాత 7వ వచనం చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనం చీట్లు వేతం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. పాపమున్న లక్షణం ఏమిటంటే నీ పాపము నిన్ను పట్టుకొను. పాపము పట్టిస్తుంది, పాపము నిన్ను పట్టిస్తుంది. ఏదో ఒక రోజు నువ్వు చేసే పాపము దొరుకుతుంది, జ్ఞాపకం ఉంచుకో. యవనస్తురాలా అలానే పెద్దవారు చిన్నవారు ఎవరైనా కావచ్చు, పాపముకున్న లక్షణం ఏంటంటే ఒకరోజు నేను పట్టిస్తుంది. అలా పట్టబడిన వారు చాలామంది ఉన్నారు. సరే, మొత్తానికి చీటు పోయి ఎక్కడికి వచ్చింది? ఖచ్చితంగా అక్కడికే వస్తుంది. అక్కడికి యోనా మీదకి వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి ఏమైంది. 8వ వచనం చదవండి. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించనో, నీ వ్యాపారం ఏంటో, నీవెక్కడి నుండి వచ్చితువో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయ. బాబు ఎక్కడుండి వచ్చావు స్వామి? ఇక్కడ స్టార్ట్ చేశారు ఏమని? అయ్యా బాబు, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, ఏ దేశమో, నీ ఏ జనమో, నీ జనమేదో, నీ దేశమేదో, ఇదంతా దయచేసి మాకు. 10వ వచనం చదవండి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. చివరికి వాళ్ళు భయపడుతున్నారు. ఓరే దేవునితో సంబంధం ఉన్న సేవకుడు ఆయన వదిలేసి వచ్చావా? కాబట్టి కీడుకు ముందు ఆ సిమ్టమ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు వాళ్ళు అంటున్నారు. 12వ వచనం. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. చివరికి కంక్లూజన్కి వచ్చాడు. అయ్యా నేనే కారణం. మీరందరూ ఇలా అవ్వడానికి, కేకలేసి అరిసెరిసి ఆ విధంగా ప్రాణభయముతో తలడిల్లిపోవడానికి నేనే కారణము. సోదరుడ సహోదరి, దేవునికి వేరుగా వెళ్తే, పాపంలో వెళ్తే, దేవునితో కనెక్షన్ పోతే, చివరికి మనం ఎక్కడున్నా మనను బట్టి ఇతర కీడు వస్తుంది. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మన మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. నన్ను బట్టే ఇదంతా జరుగుతుంది. దేవుని బిడ్డ, మనము ఇతరులకు కీడుగా మారిపోతాం. మనం ఎక్కడుంటే అక్కడ కీడు, మన ఇంట్లో కీడు, ఆఫీసులో ఉంటే కీడు, ఎక్కడున్నా కీడు. ఎందుకంటే చెప్పండి, దేవునికి విరుద్ధముగా ఉన్నాం కాబట్టి. ఎక్కడ పెడితే కీడు? దేవునికి విరోధముగా. ఇక్కడ చూస్తే నన్ను బట్టే కీడు వస్తుంది. ఎట్లా వస్తాయా? నువ్వు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు, దేవుడు పిలిచి ఏర్పరచుకున్న సేవకుడు వస్తే సేవకుడు బట్టి కీడు ఎట్లా వస్తుంది? ఎస్, వస్తుంది. బైబిల్ చెప్తుంది. మనమేమనుకుంటాం? దేవుడు బహుగా దీవించును గాక, వర్ధిల్ల చేయను గాక, ఆశీర్వదించును గాక, ఇదే డైలాగులు ఉంటాం. ఎక్కడ వర్ధిల్లం రా, ఎక్కడ ఆశీర్వాదం తండ్రి, మొత్తం శాపమంతా వచ్చి చేరుతుంది. ఎందుకని? దేవునికి విరోధముగా ఉన్నావు కాబట్టి. సోదరుడ సహోదరి, నష్టము, కీడు, వ్యతిరేకత అది విస్తరిస్తూ వస్తుంది. అనుకు భక్సింగా చాలా అద్భుతమైన మాట అన్నాడు. ఏమిటంటే, దేవుని చిత్తం తెలుసుకొనుటలో నీకు సమాధానం కలిగి ఉంటావు, ఆ సమాధానము విస్తరిస్తూ వస్తుంది. అప్పుడు నువ్వు కన్ఫర్మేషన్కి వస్తావు. అలానే దేవునికి వ్యతిరేకంగా ఉంటే నీలో కలవరం ఉంటుంది, ఆ కలవరము విస్తరిస్తూ వస్తుంది. రోజులు గడిచిన కూడా పెరిగిపోతుంటుంది. ఇక అలానే వెళ్ళామనుకో, దేవుళ్ళే దయ్యం లేదు అంత నాదే అనేసి, తర్వాత నీకు మజాకు చూపిస్తుంది. ఇక నీవు ఆ విధంగా ఒక్కొక్కటి పడుతుంటే నీవు వణికిపోతావు అంతే. ఇంకోటి ఏమి చేయలేము. మనం ఏమనుకుంటామంటే నేను ఏదైనా మేనేజ్ చేయగలను. ఎస్, ఇప్పుడు దాకా. ఇప్పుడు నువ్వేం చేయలేవు. నువ్వు ఎవడమైనా ఏం చేయలేవు అంతే. అంటే దేవుని హస్తం వేరుగా అయిందంటే మాత్రం కొడుతుంది అంతే. కొట్టడం స్టార్ట్ చేస్తే 1 2 3 వినము. ఇంకా నేను రా, ముందుకు రా, ఇంకా ముందుకు రా. ముందు చెంపలు వాయిస్తాడు,
చెంపలు వాయించడం కాదు, కాళ్ళు చేతులు ఎరగొడతాడు అంతే. బొచ్చబట్టుకున్నాడు చేస్తాడు. ఈజ్ ఎ క్రియేటర్. నువ్వు అనుకునేవాడు కాదు. దేవుని బిడ్డ, దేవునికి వేరుగా వెళ్ళబాకు, దేవుని చిత్తానికి వేరుగా వెళ్ళబాకు. యోనా వెళ్ళాడు, తాను నాశనమయ్యాడు, తన చుట్టూన వాళ్ళ నాశనం చేశాడు. తనను బట్టే వీళ్ళందరూ నాశనమయ్యే పరిస్థితి ఇచ్చాడు. మనల్ని బట్టే మన కుటుంబము, మనము మనతో ఉన్న వారికి నష్టాన్ని తెస్తాం. దేవునికి వేరుగా వెళ్ళే ప్రతి నిర్ణయము అది పాపము, అది నీకు నష్టం.